సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది సిట్. లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసింది. రాజమండ్రి జైల్లో నాగరాజును విచారించాలంటూ కింది కోర్టు ఆదేశాలిచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే విచారించాలని చెప్పింది. ఈ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది సిట్. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది సిట్. లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు నిందితుడిగా ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో ఉన్నారు. ఆయన నాగరాజుని కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలు, కొన్ని కండిషన్స్ తోనే విచారణ చేయాలని కూడా చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన విచారణ జరపాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అది కూడా న్యాయవాదుల పర్యవేక్షణలో విచారణ జరపాలి అనే అంశాలకు సంబంధించి కీలక ఆదేశాల్లో న్యాయస్థానం కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆదేశాలకు సంబంధించి సవాల్ చేస్తూ సిట్ అధికారులు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేది కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారణ జరపడంతో పాటు అటు వీడియోగ్రఫీ, ఆడియో కూడా రికార్డు చేయాలి. వాటన్నిటిని కూడా సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో కేసు విచారణకు సంబంధించి ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం ఎక్కడ ఉంది, ఏమైందనే అంశాలకు సంబంధించి వివరాలు తెలియలేదు. ఆ వివరాలను తెలుసుకోవాలంటే నాగరాజుని పూర్తి స్థాయిలో విచారించాలి, దానికి కొంత స్వతంత్రత ఇవ్వాలి అనే అంశాలని పేర్కొంటూ కూడా సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కొంత వెసులుబాటు కల్పించాలి దిగువ కోర్టు ఇచ్చినటువంటి కండిషన్స్ మీదని పిటిషన్ కూడా దాఖలైన నేపథ్యంలో దాని మీద ఇవాళ 2:30కి లేకపోతే రేపు ఈ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఒకవైపున విచారణ కొనసాగుతా ఉంది నాగరాజుది. అయినప్పటికీ కూడా సిట్ లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. థాంక్యూ శ్రీకాంత్.